ఉత్తరాంధ్ర చలితో వణికిపోతుంది. జీమాడుగుల్లో చూసుకుంటే రికార్డు స్థాయిలో 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది అల్లూరు జిల్లాలోని ఒక ప్రాంతం. అదే రీతిన అరకులోని, అలాగే ముంచుంగుపుట్, డుంబురుగుడలో కూడా 3.7, 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒక రకంగా చెప్పాలంటే చలితో ఉత్తరాంధ్ర అంతా వణికిపోతుందని చెప్పుకోవచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో చూసుకుంటే గిరిజనులు చలి కారణంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే తాజాగా జనవరి మొదటి వారంలోనే ఈ రకంగా చలి తీవ్రత ఉన్న నేపథ్యాన రానున్న కాలంలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చలి తీవ్రతతో పాటు మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ దశలో ప్రస్తుతం ఒకటి శ్రీలంక సమీపాన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది. ఇది తుఫానుగా కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దశలో ఈ శనివారం, శుక్రవారం రాత్రి నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ దశలో ఒకవైపు చలి, మరోవైపు వర్షాలు కురిసినట్లయితే ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాదికి మాత్రం జీమాడుగుల్లో నిన్న 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డుగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో సమీపంలో ఉన్న పాడేరు, ముంచుకుపుట్టు, డుంబురుగుడ, హుకుంపేటలలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.